ఇప్పటి నుంచి కాదు 1947 నుంచి కంటిన్యూస్గా ప్రతి ఇంటి మీద జెండా ఎగురుతుండే, ప్రతి దగ్గర కూడా జెండాలు ఎగిరేస్తారు. అదేవిధంగా 5-6 సంవత్సరాల క్రితం ఓల్డ్ సిటీ నుంచి ఏది చార్మినార్, చంద్రాయనగుట్ట నుంచి కూడా జాతీయ జెండా సైకిల్ మోటార్ల మీద ప్రతి ముస్లిం సోదరులు కూడా ఇందిరా పార్క్ వరకు వచ్చి పెద్ద ఎత్తున ఏది మన భారతదేశ సంస్కృతిని, భారతదేశ స్వాతంత్ర్యం గురించి ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఇవాళ మా ప్రధానమంత్రి గారు ఏది 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ కొత్త ఏది హర్ ఘర్ పే తిరంగా అని పూర్తిగా ప్రచారం చేయడం జరిగింది. దానితో పాటు ఏదైతే వందే మాతరం గీతం ఆ రోజులలో ఏది వందే మాతరం కూడా జాతీయ గీతంగా అందరూ కూడా దాన్ని పాడేవారు. కొన్ని చరణాలు ఉన్నాయా కొత్తవి పెట్టినా నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరు కూడా వందే మాతరం పాడతారు, జనగణమన వాడతారు అనేది నా ఉద్దేశం. కానీ సోనియా గాంధీ ఏదైతే వందే మాతరం పాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఏజ్లో ఉన్నారు, ఎంత కుర్చీ తెచ్చే ఇవన్నీ చెప్పడం జరిగింది. దీనికి ఇప్పుడు దారాదత్తం చేస్తున్నారు. సోనియా గాంధీకి దేశభక్తి లేదు, మా ఒక్కరికే ఉన్నది. అరే ఆమె హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు చెప్పారు మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవద్దు, ఎక్కువగా తిరగొద్దన్న. దేశభక్తి మీద ఉన్న ప్రేమతో జాతీయ గీతంతో 80 సంవత్సరాలు స్వాతంత్రం తెచ్చిన సమయంలో ఏదో ఒక మాట ఆయన కుర్చీ తెచ్చేయమన్న దాన్ని కూడా ఇవాళ ఆమె అవమానం చేసిందని దానికి అమిత్ షా కూడా స్టేట్మెంట్ ఇస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆమె దేశభక్తి లేదు, ఆమెకు దేశంలో ఉండాలని లేదు అనే కల్చరు ఇది ఎంతవరకు సమంజసం అనేది నా ఉద్దేశం. దానికి వస్తే నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నాను, ఎందుకంటే మేము ఇప్పటి వరకు అనలే, కానీ ఇప్పుడు అనవలసి వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో వస్తే ఆర్ఎస్ఎస్ ఆఫీసు మీద 25 ఏళ్ల తర్వాత జెండా ఎగిరేసిండ్రు తిరంగా. దాన్ని మీరు మర్చిపోవద్దు. 25 ఏళ్లు ఈ స్వాతంత్రం గురించి మీకు తెలియదు, స్వాతంత్రంలో పోరాడాలనే ఆలోచన లేదు. కానీ స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా పాల్గొన్నారు. మౌలానా గారు వదిలిపెడితే మహాత్మా గాంధీ ఆలోచనను పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అందరూ కూడా స్వాతంత్రం గురించి జైల్లోకి పోయిండ్రు, పోరాడిండ్రు, తెచ్చిండ్రు. మరి ఇలా జాతీయ గీతముకు ఆయన ఏదో వందే మాతరంను అవమానం చేసిండని ఇది ఒక కొత్త నాటకం. ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చినదే నరేంద్ర మోడీ గారు. మరి మీరే అంటున్నారు ఇవాళ యువకులకు అవకాశం ఇవ్వాలంటున్నారు. మరి యువకులు పాపం మాకు ఎగ్జామ్లో మేము రాయడానికి పోయాం, రాసినాం, కానీ పేపర్ లీకేజ్ అయిందని వాళ్ళు ఏది కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా వాళ్లకు పార్శ్వవాయువు ఉపయోగించారు, ఏ విధమైన తీరు జరిగింది యావత్ ప్రపంచం మొత్తం చూశారు. దానికి జవాబు చెప్పమంటే నువ్వు పార్లమెంటుకు రావు. ఎందుకు రావు ఆయన అమిత్ షా? చెప్పే బాధ్యత నువ్వు యు ఆర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. నువ్వు దానికి జవాబు లేదు. కానీ ఇప్పుడు సోనియా గాంధీ మీద ఒక కొత్త ఆలోచన, ఏదన్నా సోనియా గాంధీని ఏది వ్యతిరేకంగా ఆమెను ఇమేజ్ను దెబ్బగొట్టాలనే ప్రయత్నం ఇది మంచిది కాదు. ఏదైనా అందరం వాడతాం, మేము వందే మాత్రం వాడతాం, జనగణ వాడతాం. మాకు దేశభక్తి ఉన్నది. దేశభక్తి మీకున్నదా మాకున్నదా ప్రజలకే తెలుసు. 25 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంతేకాదు నిన్నటి వరకు మీరు ఎవరిని ఉపయోగించారు? అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, దేశంలో ఎక్కడ లేడన్నారు. ఆనాడు ముస్లిం రాజులు బాబరీ మస్జిద్ను ఆడ కూలగొట్టి కట్టినంటే దాన్ని కూడా ఎన్నోసార్లు కోర్టులలో నిర్ణయం చేసి చేస్తే ఆ కట్టిన 2024 కంటే 26 లోపల 2 ఏళ్ల లోపల కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చినవి అన్ని తినేసిండ్రు, ఉండి పైసలు తినేసిండ్రు. దాని మీద ప్రధానమంత్రి మాట్లాడాడు, అమిత్ షా మాట్లాడాడు. ఓట్ల గురించి అయితే రాముడు కావాలి, కానీ రామునికి అన్యాయం జరిగితే మీరు ఒక్కడు మాట్లాడాడు. నా ఉద్దేశంలో ఏమిటంటే కేవలం సోనియా గాంధీని
ఆ కుటుంబాన్ని ఎంతసేపటికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పక్కకు పెట్టాలి. ఆ కుటుంబం త్యాగం చేసి మీ త్యాగం చేసిన వాళ్ళు ఎవరున్నారో 4 పేర్లు చెప్పండి, చెప్తా. స్వాతంత్రంలో మీరు ఏం చేసినారో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, అందరికీ తెలుసు హిస్టరీ. కానీ ఒక పరిస్థితుల వల్ల అక్కడ జరుగుతున్నటువంటి వందే మాత్రం పాడేటప్పుడు ఆయన చాలా ఏజ్డ్ ఉన్నది, ఎంతసేపు నిలబడతాడు. ఒక కుర్చీ వేయమని చెప్పిన దాన్ని కూడా దాన్ని ఒక నేషనల్ ఇష్యూగా చేసి వందే మాత్రంకు అవమానం చేస్తుందని చెప్పడం ఇది నిజంగా కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి రాబాయ్, దాని మీద మాట్లాడండి. ఇవాళ పిల్లలు ఏది విద్య అభ్యసించి ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్నట్టు పేపర్ లీకేజ్ అవుతుంది. అక్కడ రాముని డబ్బు దొంగ తింటుంటే ట్రస్ట్ మెంబర్ తింటుంటే దాని మీద మాట్లాడరు. ఏదైనా దీనికి ఇక్కడికే ఆపేయండి. మీకు దేశభక్తిగా మా దేశభక్తి ప్రజలందరికీ తెలుసు. మీరు స్వాతంత్రంలో ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు, ఎంతమంది ప్రాణాలకు త్యాగాలు చేసిర్రు. ఆఖరుకు జాతీయ జెండా తయారు చేసిన పింగళి వెంకయ్య గారికే గౌరవిస్తలేరు. మీరు ఏం మాట్లాడతారు? మీరు జాతీయ జెండా రూపకర్త అయినటువంటి పింగళి వెంకయ్య గారికే మీరు మేము అంటున్నాం ఆయనకు భారతరత్న ఇయ్యాలని. జెండా ఎగిరేయడం మాకు శుభసూచకమే, కానీ జెండా తయారు చేసినటువంటి వ్యక్తికి కూడా న్యాయం జరగాలనేది నా ఉద్దేశం. ఏదైనా ఇప్పటికన్నా ఆపండి. ఇవన్నీ చీప్ పాపులారిటీ చేసి సోనియా గాంధీ ఇమేజ్ను దెబ్బకొట్టాలంటే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ దేశంలో స్వాతంత్ర్యంలో పోరాడినటువంటి కుటుంబాలు అందరూ కూడా తప్పనిసరిగా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ గుర్తొచ్చింది ఆంధ్రపై గర్ కా తిరంగా, గర్ కా తిరంగా. ఎక్కడైనా మేము ఎప్పటి నుంచో ఎగిరేస్తున్నాం, మా ఇంటి మీద ఎగిరేస్తాం, అదేవిధంగా కాంగ్రెస్ ఆఫీసులో కూడా ఎగిరేస్తాం. మీరు ఎప్పుడు ఎగిరేసిండ్రు? ఏదైనా ఇప్పటికే దీని మీద ఆలోచన చేయండి. ఆ పిల్లలు ఏదైతే బాధపడుతున్నారో వారికి సరి అయిన న్యాయం చేయాలని మా రాహుల్ గాంధీ గారు ఫైట్ చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.